హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. ఏపీ ట్రాన్స్కో జెన్కో డిస్కమ్స్ 2026 ఎగ్జామ్లో కల్చర్ అనే టాపిక్లో భాగంగా జనరల్ అవేర్నెస్లో మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా అనే దాని మీద, ఫోక్ డ్యాన్సెస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇది కూడా మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి లెట్ us see. ఓకే, భరతనాట్యం ఇది తమిళనాడు ఫేమస్. విచ్ డ్యాన్స్ ఫార్మ్ ఈజ్ భరతనాట్యం ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అంటాడు. తమిళనాడు. ఓకే, మీరు గుర్తుంచుకోవాలి, భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ ఇది మంచి ఖచ్చితంగా తెలియాలి. ఓకే, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, తమిళనాడు భరతనాట్యం, కథక్ ఉత్తరప్రదేశ్, కథాకళి కేరళ అనగానే కథాకళి, మోహినియట్టం కూడా ఉంది. కేరళలో కథాకళి అంటే మోహినియట్టం రెండు ఉంటాయి. మణిపూరి అంటే మణిపూరు, ఒడిస్సీ అంటే ఒడిషా, ఇది ఈజీగానే గుర్తుంటాయి. మణిపూరి అని, ఒడిస్సీ అంటే ఒడిషా అని. సో ఆప్షన్స్లో మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, మన ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఏంటి ఆంధ్రప్రదేశ్ అన్నాడు అనుకో, మా కూచిపూడి అని నీకు తెలియపోయినా మణిపూరి అంటే మణిపూర్ అని, ఒడిస్సీ అంటే ఒరిస్సాదని మీకు తెలుస్తుంది, అది నువ్వు ఎలిమినేట్ చేయొచ్చు అలా అనమాట. ఓకే, అస్సాం వచ్చేసరికి సాత్రియా. సో ఈ ఇంపార్టెంట్, ఈ గుర్తుంచుకోండి, భరతనాట్యం, కూచిపూడి, సాత్రియా. ఓకే, నెక్స్ట్ ఫోక్ డ్యాన్సెస్. ఇందా చెప్పింది ఏంటి క్లాసికల్ డ్యాన్సెస్, ఇవి ఇప్పుడు ఫోక్ డ్యాన్సెస్ కూడా అడుగుతాడు. రాజస్థాన్లో రెండు ఉన్నాయి, ఘూమార్, కల్బేలియా. ఓకే, రాజస్థాన్లో ఘూమార్, కల్బేలియా. గుజరాత్లో గార్బా, జీ ఫర్ ఘూమార్ అనొద్దు. ఓకే, రాజస్థాన్ వచ్చేసి గూర్బార్, కల్బేలియా. ఈ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తున్నాయి, అందుకే చెప్తున్నా. నెక్స్ట్ దాండియా రాస్. గుజరాత్లో, రాజస్థాన్లో రెండు, ఘూమార్, కల్బేలియా. గుజరాత్లో రెండు, గార్బా, దాండియా ఆటలు వాడ, అది గుజరాత్ పాట అనమాట. అస్సాం బిహు ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. అస్సాంలో బిహు అనే డ్యాన్స్ ఉంది. ఓకే, పంజాబ్ అంటే బంగారా అంటాం కదా, అది పంజాబ్ అంటే బంగారా ఒకటి, గిద్దా ఒకటి, ఈ రెండు ఉన్నాయి దీనికి కూడా. ఓకే, మీరు ఇలా రాసుకోవాలి, పంజాబ్ రెండు, బంగారా, గిద్దా, బంగారా. ఓకే, గుజరాత్ గార్బా, దాండియా. అలాగే రాజస్థాన్ వచ్చేసి ఘూమార్, కల్బేలియా. మహారాష్ట్ర లావణి, కర్ణాటక యక్షగానం, కర్ణాటకలో యక్షగానం అండ్ డొల్లు కునిత, డొల్లు కునిత. చూడండి, ఇవి లిమిటెడ్, మీరు 2-3 సార్లు చూస్తే గుర్తుండిపోతాయి, ఇదేదో కొత్తగా ఉంది అనుకోవద్దు. ఓకే, తమిళనాడులో వచ్చేసి కారగట్టం, మిజోరాం అంటే చెరావ్. ఓకే, ఇది మీరు యూ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. నెక్స్ట్ ఈ గరానాస్, ఇవి అంత అడిగినట్టు నాకైతే తెలీదు. ఓకే, ఒక రీడ్ అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్. నార్త్ ఇండియాలో ఏమో హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ అనేది ఫేమస్. ఓకే, సౌత్ ఇండియాలో ఏమో కార్నాటిక్ ఫేమస్. ఓకే, సూఫీ అంటే ఇది ఇట్స్ డివోషనల్ మ్యూజిక్, ఇది మ్యూజిక్ ఫామ్స్ అనమాట. ఇండియాలో ఫోక్ మ్యూజిక్ కూడా వన్ ఆఫ్ ది ఫామ్. అండ్ టెంపుల్ డ్యాన్స్ ఫామ్స్. ఓకే, బృహదేశ్వర టెంపుల్లో తమిళనాడులో ఉంది, అక్కడ ఏంటి భరతనాట్యం ఆడతారు. ఓకే, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది, పూరిలో ఉంది, ఒరిస్సాలో, సో అక్కడ ఒడిస్సీ ఆడతారు. అలాగా వైష్ణవేట్ సత్తారాస్ ఉంటాయి కదా, మజూలి, అది అస్సాం సత్రియా, ఇందాక చదివాం ఆల్రెడీ. ఈ స్టేట్ వైడ్ కూడా ఇందాక చదివాం. తమిళనాడులో భరతనాట్యం, ఒరిస్సాలో ఒడిస్సీ, అస్సాం అంటే సత్రియా, కేరళ అంటే కథాకళి అండ్ మోహినియట్టం, కేరళ టెంపుల్స్లో అది టెంపుల్ ఫామ్స్ అంటారు వీటిని. ఓకే, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఏంటి, దివాళీ కానీ, దసరా కానీ, హోలీ, ఇవన్నీ ఆల్ ఓవర్ ఇండియా చేసుకుంటాయి. ఓనం వచ్చేసరికి కేరళలో చేసుకుంటారు. ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ అంటే ఓనం. అస్సాం అంటే బిహు, ఇందాక అస్సాం మీద డ్యాన్స్ కూడా వచ్చింది, బిహు డ్యాన్స్ ఉంది, బిహు ఫెస్టివల్ కూడా ఉంది. సో అస్సాం అంటే బిహు, అస్సాం అంటే ఏబీ ఎవరేని బేబీ అని పాట ఉంది కదా, అస్సాం, ఏ ఫర్ అస్సాం, బీ ఫర్ బిహు, గుర్తుంచుకోండి, అస్సాం బిహు. అండ్ పొంగల్ వచ్చేసరికి తమిళనాడులో చేస్తారు, సంక్రాంతి, మకర సంక్రాంతి ఆర్ పొంగల్, తమిళనాడు ఫేమస్ అనమాట. పుష్కర్ ఫెయిర్, రాజస్థాన్లో పుష్కర్ ఫెయిర్, క్యాటిల్ ఫెయిర్ హెల్డ్ అట్ పుష్కర్ లేక్. అది కుంభమేళ అంటే 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, యూపీలో ఎక్కువ జరుగుతుంది, ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్, ఇవన్నీ. ఓకే, హార్న్బిల్, ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ, నాగాల్యాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఓకే, అది యూ హ్యావ్ టు రిమెంబర్, నాగాల్యాండ్. నెక్స్ట్ లడఖ్లో వచ్చేసి హెమిస్ ఫెస్టివల్ జరుగుతుంది. సో లడఖ్లో హెమిస్ ఫెస్టివల్, నాగాల్యాండ్లో హార్న్బిల్, ఈ అడుగుతాడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అలాగే రీసెంట్ యునెస్కో హెరిటేజ్ సైట్స్,
హెరిటేజ్ సైట్స్ వచ్చేసరికి గుజరాత్లో గార్బా ఇందాక వచ్చింది కదా, ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్, దానికి యునెస్కో హెరిటేజ్ కల్చరల్ హెరిటేజ్ కూడా వచ్చింది దానికి. ఓకే, అంటే సిగ్నిఫికెన్స్ ఉన్న వాటిని గుర్తిస్తుంది. దీపావళి కూడా యునెస్కో గుర్తించింది. ఓకే, ఫర్ కల్చరల్ ట్రెడిషన్ అనమాట. అలాగే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. ఓకే, మరాఠాస్ ఉన్నారు కదా, వాళ్ళు ఛత్రపతి శివాజీ వాళ్ళ హయాంలో కట్టిన మిలిటరీ. ఓకే, అలాగే కర్ణాటకలో టెంపుల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా యునెస్కో హెరిటేజ్ వచ్చిందన్నమాట. ఇది బేలూరు, హలేబీడు, సోమనాథ్పుర టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా బాగుంటాయి మీరు చూస్తే. ఆ రోజుల్లో అంతలా ఎలా చెక్కారు ఆ రాయిని అనేది, చెన్నకేశ్వర టెంపుల్ కానీ చాలా బాగుంటాయి. ఓకే, సో ఇంకా ఇది జియో ట్యాగ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య 26లో జియో ట్యాగ్స్ రాలేదు, కానీ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జియో ట్యాగ్స్. ఓకేనా, ఏమేంటి, తిరుపతి లడ్డు జియో ట్యాగ్ అంటే ఏంటి లేదు, జాగ్రఫికల్ ఇండికేషన్ అనమాట. అది అంటే ఆ ఊరిలో అది ప్రత్యేకమైనది అని గుర్తించడం. సో తిరుపతి లడ్డూకి ప్రత్యేకమైన జియో ట్యాగింగ్ ఇచ్చారు. ఓకే, అలాగే ఏటికొప్ప టాయ్స్ ఫేమస్, ఎక్కడది, విజయనగరం. ఏటికొప్పాక టాయ్స్ ఆర్ ఫేమస్ ఇన్ విజయనగరం. ఓకే, తిరుపతి లడ్డు అయితే చిత్తూరు. కొండపల్లి టాయ్స్ తెలిసిందే కదా, కృష్ణా జిల్లా కొండపల్లి, దీనికి కూడా జియో ట్యాగింగ్. ఇవన్నీ ఫేమస్ అనమాట మనకి. బొబ్బిలి వీణ, విజయనగరం బొబ్బిలి. సో ఏటికొప్ప టాయ్స్, బొబ్బిలి వీణ. సో దీని మీకు ఏమవుతుంది, విజయనగరంలో మంచి కల్చరల్ హెరిటేజ్ ఉందన్నమాట. నెక్స్ట్ గుంటూరు కారం, గుంటూరు తెలిసిందే. ఇది చిత్తూరు మ్యాంగో, చిత్తూరు. ఓకే, సో చిత్తూరులో 2 ఫేమస్, లడ్డు ఒకటి, మ్యాంగో ఒకటి. ఓకే, ఉరాద్ దాల్ బ్లాక్, ఇది ప్రకాశం, కర్నూలు, అనంతపూర్లో ఉంది ఉరాద్ దాల్. ఇది బ్లాక్ మట్పే అంటారంట, ఇదేంటో నాకు ఐడియా లేదు. చూడడానికి మినిమల్లా ఉంది కానీ మినిమల్ కాదు అనుకుంటా. బ్లాక్ మట్పే, ఉరాద్ దాల్. ఎవరైనా రాయలసీమ వాళ్ళు ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే దీని మీద చెప్పండి. నెక్స్ట్ పోచంపల్లి బ్రాస్ మెటల్ క్రాఫ్ట్, పోచంపల్లిలో మెటల్ క్రాఫ్ట్ చేస్తారు, అదొకటి. వెస్ట్ గోదావరిలో ఏమో కోకోనట్, కాకినాడ కోనసీమ రైస్. ఇవన్నీ జియో ట్యాగ్ ఉన్నాయి. జియో ట్యాగ్ అంటే ఏంటి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఈస్ గివెన్ టు ప్రొడక్ట్స్ దట్ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ, రెప్యుటేషన్ ఆర్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ లింక్ టు ఏ స్పెసిఫిక్ జాగ్రఫికల్ లొకేషన్. అది ఆ ఏరియాలో అది బాగుంటుందని, ఫేమస్ అని. ఓకే, సంగీత నాటక అకాడమీ జ్ఞానపీఠ అవార్డ్స్ అనేది 25-26లో ఏమీ నాకైతే ఇచ్చినట్టు ఏం తెలీదు. సో ఇవి యూ కెన్ టేక్ లైట్. ఇవేంటంటే మ్యూజిక్, డ్యాన్సు, థియేటర్, ఈ కేటగిరీస్లో ఇస్తారు జ్ఞానపీఠ అవార్డ్స్. ఇవన్నీ హయ్యెస్ట్ లిటరసీ అవార్డు ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు. ఓకే, లిటరేచర్లో జ్ఞానపీఠ అవార్డు, సంగీత స్టాక్ జీకేలో ఇది అడిగితే అడగొచ్చు, కానీ ఐ డోంట్ థింక్. లిటరేచర్ జ్ఞానపీఠ అవార్డు, ఆర్ట్స్లో అయితే సంగీత నాటకు, విజువల్ ఆర్ట్స్లో లలిత కళలు అంటాం కదా, లలిత కళ అకాడమీ, బుక్స్ అండ్ లిటరేచర్లో సాహిత్య అకాడమీ, వీటి మీద అవార్డ్స్ ఇస్తారు. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఒక రీడ్ ఇవ్వండి. భయపడొద్దు, జనరల్ అవేర్నెస్ అనగానే భయపడొద్దు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, దానిలో పెద్ద ఇదేముంది. ఒకసారి వినండి, ఒకసారి చదవండి. ఓకే, రీడ్ ఇచ్చేయండి, అయిపోయింది. గుర్తుంటే పెడతారు, మ్యాక్సిమం గుర్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.